తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం చాలా సంతోషకరమైన విషయం. ముందుగా నిరుద్యోగ యువకులకు తెలంగాణ రాష్ట్ర యువతరానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాకంటే ముందు కూడా నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఏదైతే 1200 మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసి ఉస్మానియా నుంచి గ్రామ స్థాయి వరకు తెలంగాణ ఉద్యమం లేవట్టి ఏదైతే రాష్ట్రం తెచ్చుకున్నామో ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను రైతులను ప్రతి ఒక్కరు నట్టేయడం వచ్చి ప్రభుత్వం వచ్చినా కూడా అమరులైండు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులను ఆదుకుంటాం, రైతులను ఆదుకుంటాం, ప్రతి ఒక్కరికి కూడా చేయూతనిస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం ఈరోజు మాట ఇచ్చిన ప్రకారం అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈరోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. నిరుద్యోగులు గతంలో ఎట్లా ఉందంటే ఎన్నడూ లేని విధంగా చదువుకున్నటువంటి విద్యార్థులకు 10th ఎగ్జామ్లో కావచ్చు, 10th లో కావచ్చు, డిఎస్సి ఎక్కడ చూసినా పేపర్ లీకేజ్ జరిగినాయి, విద్యార్థులు ప్రాణత్యాగాలు చేస్తున్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులకు అండగా, రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడింది. ఇప్పటికీ నిరుద్యోగులకు చాలా సంతోషం. ఎందుకంటే 30-40 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్లిళ్ళ విద్యార్థులు పిల్లలైనా కూడా ఇప్పటికీ జాబులు లేనటువంటి పరిస్థితి ఈ రోజు సాకారం అయ్యింది. మేము గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 2 నెలల ముందు కూడా చెప్పాం. ఇదే పరిగి చౌరస్తాలో రామ్మోహన్ సార్ ఆధ్వర్యం లోపల మన హైదరాబాద్ లో ఒక మహిళ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే 2 నెలలు ఆగండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నది. ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఈరోజు నిరుద్యోగులకు న్యాయం చేస్తూ ఉంది. చాలా సంతోషం. విద్యార్థి మిత్రులారా, ఈరోజు ఇంకా ఇప్పుడు పండగ చేసుకోండి, మీరు ఇప్పుడు సంతోషం వ్యక్తం చేసుకోండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జాబ్లకు ప్రిపేర్ అయ్యి మనం ఏదైతే కళలు కన్నామో ఆ కళలు సాకారం అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు సాధించుకునే విధంగా కృషి చేయాలని చెప్పి సంతోషం వ్యక్తం